సీనియర్ దర్శకుడు పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో మొదలైందని సమాచారం. రాఘవ లారెన్స్ ఇందులో కథానాయకుడిగా చేస్తున్నాడు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చంద్రముఖి పాత్ర వేస్తోందని తెలిసింది. ముందుగా ఎవరెవరినో అనుకున్న దర్శకుడు వాసు, రాఘవ లారెన్స్ ఇద్దరు కాజల్ అయితే బాగుంటుందని ఆమెకి కథ చెప్పగానే ఆమె ఒప్పుకుందని సమాచారం. ఇది కాజల్ అగర్వాల్ సినిమా కెరీర్ లో ఒక మంచి పాత్ర అవుతుందని కూడా చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతోంది. చంద్రముఖి మొదటి పార్ట్ లో రజనీకాంత్, జ్యోతిక, నయనతార వేసిన సంగతి తెలిసిందే. దానికి కూడా పి వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తీస్తున్న పార్ట్ 2 దానికి సీక్వెల్ లానే ఉంటుంది. అందులో కేవలం చంద్రముఖి పాత్రని తీసుకున్నారు. అందులో నటించే నటులను తీసుకోవటం లేదు. ఆ పాత్రను తీసుకుని దర్శకుడు పి వాసు ఓ కొత్త కథను ఎంచుకున్నారని సమాచారం. జ్యోతికకి మంచి పేరు తెచ్చిపెట్టింది చంద్రముఖి. ఇప్పుడు కాజల్ అగర్వాల్ కి కూడా అంతకన్నా మంచి పేరు వస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతున్నట్టు తెలిసింది. కాజల్ దర్శకుడు శంకర్ చేస్తున్న ఇండియన్ సినిమాలో కమల్ హాసన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చంద్రముఖి సెట్స్ లోకి కూడా 1-2 రోజుల్లో రానున్నదని సమాచారం. కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని ఒక బిడ్డని కూడా కన్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఒప్పుకుందని సమాచారం. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ ఆమె బిడ్డ పుట్టకముందు ఒప్పుకున్నవే.